నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను శివాని. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విఐపీల భద్రతలో వరుస వైఫల్యాలపై సిఈసి ఆందోళన. రాజకీయ హింస జరగకుండా చూసుకోవాలని ఈసీ ఆదేశం. జగన్ను ఎదుర్కోలేకే పిరికి పంద చర్యకు పాల్పడ్డారు. సీఎంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్న సజ్జల. వైసీపీ నాయకులే కుట్రలు చేసి రాళ్ల దాడి చేయించారు. రాష్ట్రంలో సీఎం మరో జగన్ నాటకానికి తెరలేపారన్న ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. సీఎం జగన్ పై దాడిని ఖండిస్తూ వైసీపీ శ్రేణుల ఆందోళన. చంద్రబాబు పవన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు. ఢిల్లీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిబిఐ కార్యాలయంలో కవితను కలిసే అవకాశం. రోజు రోజుకు తగ్గిపోతున్న పాపులారిటీ. ఓటమి దిశగా రిషి సునాక్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి ఘటనపై కేంద్రం ఎన్నికల సంఘం ఆరా తీసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. చిలుకూరిపేటలో జరిగిన ప్రధాని సభ, సీఎం రోడ్ షోలో భద్రత వైఫల్యంపై ప్రశ్నలు సంధించింది. రాజకీయ హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రధాని సభలో భద్రత వైఫల్యంపై ఇప్పటికే ఐజీ, ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. సీఎం జగన్ రోడ్ షోలో జరిగిన ఘటనపై సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. శివాని, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏదైతే మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడలో జరిగినటువంటి ఘటన చూసుకున్నట్లయితే గనక ఏదైతే అల్లరి మొక్క చేసినటువంటి రాయితోటి దాడి సందర్భంగా కనుక సీరియస్ అయిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు హింసాత్మక ఘటనలు అనేది కూడా లేకుండా చూసుకునేందుకు కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇటు పూర్తి స్థాయిలో ఓటింగ్ అనేది కూడా జరగాలి అంటూ కూడా ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే అయినా కూడా ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి పైన ఇటువంటి దాడులు చేయడంపై అయితే కనుక కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అవ్వడం కూడా జరిగింది. ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని వివరణ కూడా అడగడం కూడా జరిగింది. దీనిపై అయితే కనుక సమగ్ర విచారణ అనేది కూడా ఇవ్వాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. అయితే సాక్షాత్తు ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి జరిగినటువంటి ఘటనని చూసుకోవడమే కాకుండా అదే విధంగా ఇటు రాష్ట్ర నాయకులు ఉన్నటువంటి సభలు ఏవైతే జరుగుతాయో వాటిలో అయితే కనుక భద్రత పెంచాలి అంటూ కూడా ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఇటువంటి ఏదైతే పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ కూడా ఇటు పోలీసులకి అయితే కనుక ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఘటన అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అవ్వడం కూడా జరుగుతూ ఉంది. శివాని.
సీఎం జగన్ పై దాడికి సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గన్నవరంలోని వైసీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు వైసీపీ నేతలు. సీఎం జగన్ పై జరిగిన దాడికి చంద్రబాబు కారణమంటూ నిరసన వ్యక్తం చేశారు. గన్నవరం వైసీపీ కార్యాలయం ఎదుట చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో పోలీసులు వైసీపీ నాయకులను అడ్డుకున్నారు. కాసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సీఎం జగన్ పై దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని తెలుస్తుందన్నారు మంత్రి పెద్దిరెడ్డి. ప్రజా ఆదరణను చూసి ఓర్వలేక సీఎం వైఎస్ జగన్ పై దాడి చేశారని అన్నారు. అయితే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి అంతా నైరస్యంలో ఉన్నారని విమర్శించారు. సిద్ధం సభలో బస్ యాత్రలో వస్తున్న ప్రజా ఆదరణ ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదని అన్నారు. లోకేష్ ట్విట్టర్లో 2019లో కోడికత్తి, 2024లో రాయి దాడి అని పెట్టారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని స్పష్టమవుతుందన్నారు. ఎవరైనా రాయితో దూరం నుంచి ప్లాన్ చేసి కొట్టించుకుంటారా అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. మొదటి నుంచి మనం గమనిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఈ మధ్య పురంధేశ్వరి కానీ, వీళ్ళు నలుగురు కూడా చాలా ఘాటుగా విమర్శించడం, అసభ్య పదజాలం వాడడం, నైరాస్యంతో మాట్లాడినట్లే కనపడుతుంది. లోకేష్ ట్విట్టర్ చూసిన తర్వాత ఇది తెలుగుదేశం పార్టీ కుట్రే అనిపిస్తుంది. రాయి వేస్తే ఎక్కడ తగులుతుంది ఎవరికి తెలియదు. మనం ఎందుకు కొట్టించుకుంటాం, కన్ను దగ్గర అందులో ఎందుకు కొట్టించుకుంటాం. లోకేష్ చెప్పిన మాట ఆయనకే వర్తిస్తే ఆ స్కూల్ దగ్గర నుంచేనే వెహికల్ మీద నిల్చుకొని రాయితో కొట్టించుకుంటే అది ఎక్కడ పడుతుందో తెలుస్తుంది. రాతితో కొట్టితే కూడా అది కావాలనే చేశారంటే మరి ఇంత నీచంగా మాట్లాడుతూ ఉన్నారంటే నాకు చాలా దురదృష్టకరం అనిపిస్తుంది. మొదటి నుంచి మనం గమనిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఈ మధ్య పురంధేశ్వరి కానీ, వీళ్ళు నలుగురు కూడా సీఎం జగన్ కు వస్తున్న ప్రజా ఆదరణ చూసి దాడులకు పాల్పడడం పిరికి పంద చర్య అని మండిపడ్డారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. జగన్ పై విజయవాడలో జరిగిన దాడిని ఆయన ఖండించారు. బస్సు యాత్రకు వస్తున్న ప్రజా ఆదరణ చూసి ప్రతిపక్ష నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. హత్య రాజకీయాలను ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ముద్రగడ అన్నారు. కోసం బాధాకరం ఏంటంటే అండి, నిన్నటి రోజున మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం విచారిస్తూ ఉన్నాం. విచారించాలి, బాధపడాలి. హత్య రాజకీయాలు ప్రోత్సహించే వాళ్ళని మనం ఖండించాలి. కేవలం అధికారం కోసం పార్టీ అధినేతని తుదముట్టించాలనే ఆలోచన చేయడం కూడా ప్రతిపక్షాలు మంచిది కాదు. వాళ్ళకి ఇదే సాంప్రదాయమా మీ గతంలో పాలనలో అడుగుతూ ఉన్నాను. ఇది మంచా ఆలోచన చేయండి అయ్యా. ఏంటి హత్యా రాజకీయాలు, హత్యా ప్రయత్నాలు ఎంతవరకు న్యాయం అండి? మనం ఎక్కడికి వెళ్తాం? సీఎం జగన్ పై జరిగిన దాడికి సంబంధించి ఒక్కొక్కరు వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. అయితే ప్లాన్ ప్రకారమే సీఎం జగన్ పై దాడి చేశారని వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. సీఎం జగన్ ను చంపాలని బాబు కుట్ర చేశారని ఆరోపించారు. అయితే ఈ ఘటనపై చంద్రబాబు ఎందుకు విచారణ కోరడం లేదని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు ప్రసంగాల్లో జగన్ ను మసి చేస్తామని మాట్లాడారని, ఇప్పుడు ఆ మాటల వెనుక ఉద్దేశం అర్థమవుతుందని వాసిరెడ్డి పద్మ చెప్పారు. అని గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నం ఒక పథకం ప్రకారం కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు చేయించినటువంటి హత్యా ప్రయత్నం అనేటటువంటిది ఘంటాపదంగా చెప్పవచ్చు. 2 గంటలకి పైగా జన ప్రవాహంతో పోటెత్తింది విజయవాడ. అంతకు ముందే పిలిపించాడు ఈ చంద్రబాబు. అమరావతిని వ్యతిరేకించిన ఎవరైనా సరే ఇక్కడ అడుగు పెట్టడానికి వీల్లేదు అని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి గనుడు ఇక మనకి పుట్టగతులుండవు అని గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి తెలుగుదేశం పార్టీ వారికి. అప్పటికప్పుడు ప్లాన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుని అది రాయో లేకపోతే ఇంకేదైనా విసిరారో కూడా కనపడకుండా వచ్చింది. అదే మామూలుగా తగిలి ఉంటే కణితికి తగిలి ఉండేది. పైగా నాటకం. మీరేమో పెద్ద మనిషిలాగా మాట్లాడతారా? మీ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడేమో నిమిషాల వ్యవధిలోనే ఇది స్క్రిప్ట్, డ్రామా అనేటటువంటి విధంగా మీరు మాట్లాడతారా? అదేదో ఆకతాయి పనిలాగా, అదేదో చాలా సింపుల్ విషయం లాగా, అదేదో వెటకారం చేసేటటువంటి విషయం లాగా ఇంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారంటే అసలు మీరు రాజకీయ నాయకులైనా? అసలు మీరు మనుషులుగా? జగన్ పై హత్యాయత్నం అంతా డ్రామా అంటూ ఎద్దేవా చేశారు ఎంపీ రఘురామ.
ప్రజలందరూ ఈ దాడిని నాటకంగానే భావిస్తున్నారని ఆయన చెప్పారు. సీఎం స్థాయి వ్యక్తిపై ఇంత సులభంగా దాడి జరుగుతుందా అని ప్రశ్నించారు. ఇక ఇల్లు ఉన్న స్థలాన్ని చూసుకుని వైసీపీ నేతలు కావాలనే నాటకాలు ఆడుతున్నారని తెలిపారు. తాను ఈ నెల 22న నామినేషన్ వేస్తున్నానని అసెంబ్లీ పార్లమెంట్ కా అన్నది అప్పుడే చెప్తానని రఘురామ క్లారిటీ ఇచ్చారు. ఇది ఫోటో ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది, నో డౌట్. ఏదో ఆ సమయంలో దీపాలు ఆర్పారు, ఎందుకంటే కొంచెం చీకటి వచ్చింది, మరి కరెంటు ఏదో తగులుతాయని చెప్పి దీపాలు ఆర్పారు. లైవ్ కూడా ఆ క్షణంలో సాక్షి లైవ్ కూడా లేదు, ఇలా అన్నాడు ఆయన. తర్వాత చూసాం వేరే ఛానల్లో ఎవరో తీసిన దాంట్లో ఇక్కడ ఒక చిన్న గీటు, రక్తం ఏమీ కారిపోలా, గీటెడింది. మాకు సెకండ్లు ఇచ్చేటప్పుడు కూడా కొంతమంది గీరేస్తే ఆ మాత్రం పడతాయి. సరే కొంచెం పెద్దదే పడిందని అనుకుందాం. ఇది దీనికి ఎవడన్నా కుట్లేస్తాడా బాబు? చూడు నాయన వర్మ, చూడు, ఈ గీటుకి ఎవడన్నా కుట్లేస్తారా? జనం వేయరు. సరే కన్నుకి తగలలేదు, కరతకి తగలలేదు, గురి చూసి అడు కొట్టాడా లేకపోతే గ్యాప్లో ఈయన చిన్న గీరుకున్నాడా అన్నది పక్కన పెడితే, రాష్ట్రంలో సీఎం మరో జగన్నాటకానికి తెరలేపారని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అన్నారు. వైసీపీ నాయకుల కుట్రలు చేసి రాళ్ల దాడి చేయించారన్నారు. దీనికి రాష్ట్ర పోలీసులే బాధ్యత వహించాలని, బాధ్యత రహితంగా ఉన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. అయితే జగన్నాటకానికి సానుభూతి చూపే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. రాయి దాడిని ప్రతిపక్షాల పార్టీలపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని రామ్ గోపాల్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరో జగన్నాటకానికి తెరలేపడం జరిగింది. గతంలో ఏ విధంగా అయితే వివేకానందరెడ్డి హత్యను రాజకీయంగా ఏ విధంగా వాడుకోవాలని చూసి దాంట్లో సఫలీకృతం అయ్యాడో, అదేవిధంగా కోడికత్తి డ్రామా నడిపి ఏ విధంగా గత ఎన్నికల సందర్భంగా సఫలీకృతం అయ్యాడో, అదే వరుసలో నిన్న తన పైన రాళ్ల దాడి జరిగింది. నన్ను ప్రతిపక్షాల వారు చంపడానికి కుట్ర పన్నారు, ఆ కుట్ర నుంచి నేను భగవంతుని దయ వలన బయటపడ్డానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు బీదరుపులు పేదరుపులు అరుస్తూ సానుభూతి పొందాలనే ప్రయత్నం చేయడం జరుగుతోంది. ఈరోజు ఒక పటిష్టమైన పోలీస్ యంత్రాంగం ఈ రాష్ట్రంలో ఉందని చెప్తా ఉన్నావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న గత ముఖ్యమంత్రులు మొదట అంబేద్కర్కు నివాళులర్పించి ఆ తర్వాత కార్యక్రమాల్లో పాల్గొనేవారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. తెలంగాణ సీఎం మధ్యాహ్నం వరకు అంబేద్కర్కు నివాళులు అర్పించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే గతంలో కేసీఆర్ను విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయనకు ఏమైందని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం మాలాల పక్షపాతిక వహిస్తూ 3 పార్లమెంట్ సీట్లు, 1 అసెంబ్లీ సీటు కేటాయించిన ఘనత రేవంత్ రెడ్డిది అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాదిగ పల్లెలకు కాంగ్రెస్ అభ్యర్థులు వస్తే ఎక్కడికక్కడ అడ్డగిస్తామని ఆయన హెచ్చరించారు. అయితే బీజేపీ ఎస్సీలకు 3 స్థలాలు ఉంటే 2 స్థలాలు మాదిగలకు కేటాయించి తమకు న్యాయం చేసిందన్నారు. 7 నుంచి 8 గంటల లోపే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు ఈ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహానికి వచ్చి దండ వేసి ఘనమైన నివాళులు అర్పించిపోయేవాళ్ళు. కేసీఆర్కు 10 ఏళ్ళు ఆ సోయి లేదు. ఇక్కడికి వచ్చి ఏనాడు దండేసి నివాళులు అర్పించే చరిత్ర లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి జయంతి కార్యక్రమం ఇక్కడ. ఆయన ఉదయం 7 గంటల నుంచి 8 గంటల లోపు దండేసి పోయిన తర్వాత ప్రజలు ఎవరైనా వేయడానికి అవకాశం ఉండేది. అంటే అంబేద్కర్ పట్ల ఏ స్థాయి గౌరవం ఉన్నదో ఇది సాక్ష్యం చెప్తున్నది. గతంలో రాత్రి ఏదో తీసుకొని తెల్లారి వరకు ఈయన నిద్ర లేవడం అని పదే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఏదో రకంగా మాట్లాడేవాడు. మరి ఇప్పుడు నువ్వు నిద్ర లేవలేదా, లేదా ఉదయం 7 నుంచి నీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఇప్పటికే తూట్లు పొడిచారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. రాజ్యాంగాన్ని ఒక్కొక్కటిగా మారుస్తున్నారన్నారు. సెక్యులర్ పార్టీలన్నీ కలిసి నడిచి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాక్షాత్ అంబేద్కర్ గారు వచ్చిన రాజ్యాంగాన్ని మార్చలేరని ఇవన్నీ కూడా పెదవులపై నుంచి వచ్చే మాటలు. లోపల అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఇప్పటికే
తూట్లు పొడిచారు, రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. ఆకారం అలా ఉంటుంది, లోపల ఉన్నటువంటి ఒక్కొక్క అంశాన్ని జమ్మూ కాశ్మీర్ కానీ, లేకపోతే ముస్లింలకు సంబంధించినటువంటి త్రిపుల్ తలాక్ కానీ, లేకపోతే మన పౌరసత్వం కానీ ఒక్కొక్క అంశాన్ని అంగాన్ని తీసివేస్తూ రాజ్యాంగాన్ని బలహీనపరుస్తూ ఇవాళ బీజేపీ దేశానికి ప్రమాదకారిగా తయారైంది. ఈ దశలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రతిపక్ష పార్టీలని బీజేపీ మతోన్మాదాన్ని వ్యతిరేకించి అందరిని కలుపుకుపోవాలి. ఆ విధంగా కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు, సెక్యులర్ పార్టీలు అన్నీ కలిసి ఇవాళ ఈ దేశంలో ముందుకెళ్ళాలి, రాజ్యాంగాన్ని బతికించుకోవాలి, దేశాన్ని బతికించుకోవాలి. అదే అంబేద్కర్ గారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. నిన్న మోడీ గారు చెప్తున్నాడు, నేను కాదు కదా. సైబర్ నేరగాళ్లు వివిధ రకాల పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట కోట్లు కొల్లగొడుతున్నారు. అందుకు సంబంధించిన ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎక్కువ లాభాలు పొందవచ్చని సైబర్ కేటగాళ్లు వేసిన వలలోకి చిక్కి భారీ మొత్తంలో మోసపోయారు నగరానికి చెందిన కొందరు అమాయకులు. అయితే తాము మోసపోయామని గమనించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను కేరళలో అరెస్ట్ చేశారు పోలీసులు. సైబర్ క్రైమ్స్ పై ఎంత అవగాహన కల్పించినా నిత్యం ఎవరో ఒకరు మోసపోతూనే ఉన్నారు. పెట్టుబడులు, అధిక లాభాల పేరుతో సైబర్ కేటుగాళ్లు వేసిన వలకు ఎంతో మంది అమాయకులు చిక్కి బలవుతున్నారు. తాజాగా ఇన్వెస్ట్మెంట్ పేరిట 9,44,000 రూపాయలకు పైగా మోసపోయానని హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎక్కువ లాభాలు పొందవచ్చని సైబర్ నేరగాళ్లు టెలిగ్రామ్లో బాధితుడికి మెసేజ్ చేశారు. ముందు నిందితులు బాధితుడి ఖాతాలో కొంత లాభాలు వేశారు. ఇది నమ్మిన బాధితుడు సొంత డబ్బులను భారీగా పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత బాధితుడి అకౌంట్ బ్లాక్ చేశారు నిందితులు. 9,44,000 రూపాయలు మోసపోయానని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2 నిందితులను కేరళలో అరెస్టు చేశారు. కేరళలో కొన్ని రోజుల పాటు క్యాంపు వేసి మరీ నిందితులను అరెస్టు చేశామని తెలిపారు సైబర్ క్రైమ్ డీసీపీ కవిత. అమాయకులకు టెలిగ్రామ్ ద్వారా మెసేజ్లు పెట్టి మోసాలు చేస్తున్నారన్నారు. సైబర్ క్రైమ్ ద్వారా వచ్చే అమౌంట్ని రెంట్కి తీసుకున్న బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తున్నారన్నారు. ఆయా అకౌంట్స్ నుంచి దుబాయ్కి క్రిప్టో కరెన్సీ ద్వారా పంపిస్తున్నారని తెలిపారు. 18 అకౌంట్స్ ద్వారా 26 కోట్ల రూపాయల ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగినట్లు గుర్తించామన్నారు డీసీపీ. మనకి 2 అక్యూజ్డ్ దొరికారు. దానిలో నౌషద్ అని అట్లాగే కబీర్ అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా కేరళ కోజికోడ్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు అనమాట. వీళ్ళు అహ్మద్ కబీర్ అట్లాగే నౌషద్ సిహెచ్, కాసర్గోడ్ కేరళ. వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది అకౌంట్స్ కమిషన్ బేసిస్ మీద సప్లై చేస్తారు. సో వాళ్ళ దగ్గర నుంచి అకౌంట్స్ తీసుకున్నారు. 2 అక్యూజ్డ్ అనమాట వాళ్ళు. మనకి అకౌంట్స్ సప్లై చేసిన వాళ్ళు ఐజాక్ అని చెప్పేసి ఇతని దగ్గర, అట్లాగే తాహెర్ అలీ అని చెప్పేసి వీళ్ళ దగ్గర అకౌంట్స్ తీసుకొని కమిషన్ బేసిస్ లో 30,000 ఒక అకౌంట్, 1 lakh ఒక అకౌంట్, ఇట్లా అకౌంట్స్ పర్చేస్ చేసి ఆ అకౌంట్స్ ద్వారా వీళ్ళు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారనమాట. ఈ అక్యూజ్డ్ ఏంటంటే విక్టిమ్ దగ్గర నుంచి అమౌంట్ వాళ్ళ అకౌంట్ కి క్రెడిట్ చేయించుకొని దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తూ అమౌంట్ ఎప్పుడైతే ఆ అకౌంట్ లో క్రెడిట్ అవుతుందో దాన్ని వీళ్ళు క్రిప్టోగా కన్వర్ట్ చేసి వేరియస్ అకౌంట్స్ లోకి వెళ్ళిపోతుందన్నమాట ఈ మనీ అంతా కూడా. మరో కేసులో క్యాటరింగ్ సర్వీసెస్ బిజినెస్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న స్వామి అనే వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. ఓ వ్యక్తి రిసెప్షన్ ఫంక్షన్ కోసం 13 మంది క్యాటరింగ్ బాయ్స్ ను తన దగ్గరికి రప్పించుకుని 7,000 రూపాయలకు మాట్లాడుకున్నాడు. అనంతరం ఫంక్షన్ అయ్యాక 15,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అదనపు డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితుల నెంబర్స్ను వివిధ వెబ్సైట్స్లో కాల్ గర్ల్స్ కావాలంటే ఈ నెంబర్కు కాల్ చేయాలంటూ పోస్ట్ చేశాడు. అంతేకాకుండా మెట్రో పిల్లర్స్, పబ్లిక్ టాయిలెట్స్పై రాశాడు. దీంతో బాధితులకు 100 కాల్స్ రావడంతో పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టి చివరకు నిందితుడు స్వామిని అరెస్టు చేశామన్నారు. గతంలో ఇతనిపై 13 కేసులున్నాయని తెలిపారు డీసీపీ కవిత. దీంతో అన్నౌన్ లింక్స్, వెబ్సైట్లు, వ్యక్తులను నమ్మకూడదని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.